రైతు సోదరులందరికీ నమస్కారాలండి. ఈరోజు నేను మొక్కజొన్నలో నీటి యాజమాన్యం గురించి చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్త వహించాలండి నీటి యాజమాన్యం అనేది. ఎందుకంటే మనం ఎక్కువ ఎరువులు వేస్తాము, అలాగే పైరు కూడా బాగా పెరుగుతుంది. కానీ నీటి యాజమాన్యంలో మిస్టేక్ చేస్తే మన కంకులు దిగుబడి కూడా తగ్గుతుంది, అలాగే కంకి సైజు కూడా తగ్గే ఛాన్స్ ఉంది. కావున నేను నీటి యాజమాన్యం గురించి పూర్తి చెప్తాను. మనం ఎలా వేయాలి నీటి యాజమాన్యం, ఏ టైంలో మనం నీటి యాజమాన్యం బాగా ఇవ్వాలి అనే విషయాలపై చెప్తానండి. దయచేసి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే మీ తోటి రైతులకు కూడా వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ముందుగా రైతులందరికీ విజ్ఞప్తి అండి, అందరూ ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల మన తోటి రైతులకు కూడా వీడియో పోవడానికి ఆస్కారంగా ఉంటుంది. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎటువంటి సందేహాలు. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మొక్కజొన్నలో నీటి యాజమాన్యం గురించి చెప్తానండి. ముఖ్యంగా ఈ మొక్కజొన్నలో అనేది నీటి యాజమాన్యంకి వస్తే మనకు ఏ టైంలోనైనా సరే అండి, ఎక్కువగా రాయలసీమ ప్రాంతాల్లో అక్టోబర్ నవంబర్ నాటుకుంటారు. మొక్క విత్తిన తర్వాత కంపల్సరీ విత్తిన వెంటనే ఓ తడి ఇవ్వాలండి. ఎందుకంటే భూమిలో వేడి ఉన్నా, అలాగే మనకు విత్తనం అనేది డ్రై కాకుండా మనం విత్తిన వెంటనే ఓ తడి ఇవ్వాలి. ఇలా తడి ఇవ్వడం వల్ల మొక్కజొన్న అనేది మనకు తొందరగా మొలక రావడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే మనం 30 రోజుల వరకు విత్తిన 30 రోజుల వరకు తడులు ఇవ్వాలండి. తేలికపాటి తడి ఇవ్వాలి. ఇంకోటి, నీళ్ళు నిలబడేటట్లుగా మనం తడి ఇవ్వకూడదండి. ఇలా సాలుకు పెట్టినట్లయితే ఇలా ఇది తడిచేటట్లుగా మనము నీరు పెట్టాలి. అలాగే ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఆ 30 రోజుల వరకు మనం తేలికపాటి తడులు ఇవ్వాలండి. ఎందుకంటే ఆ టైంలో మొక్క అనేది మనకు ఎదిగే టైం కాబట్టి ఓవర్గా ఇచ్చినట్లయితే మనం నీళ్ళు నిలబడేట్టుగా ఇచ్చినట్లయితే పెరుగుదల తగ్గి, అలాగే మనకు కంకులు వచ్చే టైంలో మనకు సరిగ్గా కంకులు రాక దిగుబడి తగ్గే ఛాన్స్ ఉంటుందండి. కావున మనము 30 రోజుల లోపల మనం తేలికపాటి తడులు ఇవ్వాలండి. వాతావరణం బట్టి మనము 4 నుంచి 6 రోజులు గ్యాప్ ఇచ్చి వాటర్ పెట్టాలండి. అలాగే ముఖ్యంగా గమనించినట్లయితే మనకు 55 రోజుల ముందు, 50 రోజుల తర్వాత లేదా 60 రోజుల ముందు, 60 రోజులకి ఆ టైంలో మనము యూరియా పొటాష్ పెట్టేసి ఉంటాం కదండి. మనకు ఎప్పుడైనా సరే మొక్కజొన్న వెన్నుపోయేటప్పుడు, అలాగే కంకి పుట్టేటప్పుడు, కంకి పాలు పోసుకునే దశలో నీరు మనం ఎంత బాగా పెట్టాలంటే మన మొక్క కూడా వేర్లు పైన ఊత వేర్లు ఉంటాయి కదండి, పైన ఊత వేర్లు కూడా మనకు తడిచే విధంగా మనకు నీరు కంప్లీట్గా పెట్టాలండి. అలా నీళ్ళు కంప్లీట్గా పెట్టినట్లయితే మన కంకి పాలు పోసుకునే దశలో నీళ్ళు ఎంత అవసరం అంటే మొక్కకి చాలా అవసరం అండి. వెండిపోయే దశలో ఆ టైంలో మనకి మొక్కకు ఎంత నీరు అవసరం అవుతుందంటే అంత చాలా అవసరం అవుతుంది. కావున ఆ టైంలో మనం నీళ్ళు బాగా పెట్టాలండి. అసలు నీళ్ళు నిలబడేటట్లే ఉండాలి. అలా పెట్టడం వల్ల మనకు గింజ కంప్లీట్గా పాలు పోసుకొని మనకు అధిక దిగుబడి రావడానికి, అలాగే కంకి కూడా మనకు బాగా సైజుకి రావడానికి ఆస్కారంగా ఉంటుంది. కావున 60 రోజుల పైన ఆ టైంలో మనకి వెన్ను కూడా పోతూ ఉంటుంది. ఒకవేళ ముందుగా పోయినట్లయితే మనకు కొన్ని రకాలైతే మనకు 55 రోజులకే వెన్ను పోతుందండి. ఆ టైంలో కూడా మనము నీళ్ళు బాగా పెట్టాలి. నీళ్ళు ఎంత బాగా పెడితే మనకు అంత కంకి కూడా అంత సైజుకి రావడానికి ఆస్కారంగా ఉంటుంది. కావున కొంతమంది పైరు బాగా పెంచుతారు, కానీ కంకి సైజు మాత్రం తెచ్చుకోవాలి. కావున నీటి యాజమాన్యం కూడా ఒక పాత్ర అండి మనకు. ముఖ్యంగా మొక్కజొన్నలు ఈ నీటి యాజమాన్యాన్ని కంప్లీట్గా మనం ప్రాపర్గా పెట్టినట్లయితే మనకు అధిక దిగుబడి రావడానికి, అలాగే మనకు కంకి సైజు రావడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మీకు చూపిస్తా చూడండి.
మీరు ఎప్పుడైనా సరే ఆకులు ఇలా ఇలా కిందికి వంగబడినాయంటే నీరు కావాలని అర్థం. ఎప్పుడైనా సరే అలా కిందికి ఇలా వంగబడిందంటే మనకు నీరు పెట్టాలనే ఉద్దేశం అండి. కావున నీరు ఇలా ఆకు ఇలా ఉంటే, ఆకు ఇలా వంగబడి ఉంటే మనకు ఇలా వాడబట్టినట్టుగా ఇట్లా వంగబడి ఉంటుంది. అప్పుడు మనం నీళ్ళు లేవని గుర్తించాలి. ఇలా ముడుచుకుపోతుందండి. అలాగే మనకు అందుకే ఆ టైంలో మనం నీరు బాగా పెట్టినట్లయితే మనకు మొక్క యాక్టివ్గా ఉంటుంది. అలాగే కంకి వచ్చిన తర్వాత నీటి యాజమాన్యం ముఖ్యంగా గమనించినట్లయితే కంకి వచ్చిన తర్వాత కూడా మనం నీళ్ళు బాగా పెట్టాలండి. ఎందుకంటే కంకి వచ్చిన తర్వాత మెయిన్ అసలైన టాపిక్ మనకు స్టార్ట్ అవుతుంది. లాస్ట్ తడి మనకు ముఖ్యంగా గమనించినట్లయితే లాస్ట్ ఇంకా 20 రోజుల్లో కోస్తామన్నాక తోటని, ఆ టైం వరకు మనం కంప్లీట్ తడి ఇచ్చేయాలండి. ఇంకా షాడకు వదిలేసినట్లుగా మనం కంప్లీట్గా పాదులు బాగా నానేటట్టుగా నీళ్ళు వదిలేయాలి. అలా వదలడం వల్ల మనకు కంకి అనేది బాగా మనకు గింజలు మనం వేసిన బయో పొటాష్ యూరియా కానీ బాగా కరిగి మొక్కకు సమృద్ధివంతంగా అందడానికి ఆస్కారంగా ఉంటుందండి. కావున దయచేసి మీరు నీటి యాజమాన్య పద్ధతులు మీరు కంప్లీట్గా పాటించాలి. ఏదైనా సరే మనం ప్రాపర్గా నీరు పెట్టాలండి. నీటి యాజమాన్యంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మనకు దిగుబడిపై మనకు ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుందండి. కావున దయచేసి మీరు నేను చెప్పిన విధంగా నీటి యాజమాన్యం పాటించాలి. మనం ఎందుకంటే కొన్ని రకాలు మనకు అత్యధిక దిగుబడినిచ్చే రకాలు ఉంటాయి. కావున ఆ దిగుబడి ఇచ్చే రకాల్లో మనం ముఖ్యంగా గమనించినట్లయితే ప్రాపర్ గైడెన్స్ లేక, ప్రాపర్ నీటి యాజమాన్యం లేక మన దిగుబడి తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. కావున దయచేసి నేను చెప్పేది ఏంటంటే ప్రతి మొక్కజొన్న రైతు అధిక దిగుబడి సాధించాలనే నా ఉద్దేశం. అలాగే మీకు ఎటువంటి సందేహాలున్నా మొక్కజొన్నలో కాదు, అలాగే వివిధ రకాల పంటల్లో కూడా మీకు ఎటువంటి సందేహాలున్నా ప్లీజ్ సపోర్ట్ అగ్రికల్చర్ స్టూడెంట్ టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకోటండి, మీరు కొత్తగా వ్యవసాయం దిగిన రైతులకు కూడా, యువ రైతులకు కూడా నేను సపరేట్గా వీడియో పెడతాను. మనం ఎంత గైడెన్స్తో వెళ్ళాలి, అలాగే మనం ఏ టైంలో ఎటువంటి ఎరువులు యూజ్ చేయాలి అనే విషయాలపై కూడా నేను కంప్లీట్గా గైడెన్స్ ఇస్తాను. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. దయచేసి మన రైతులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు ఎటువంటి సందేహాలున్నా, ఈ పంటలో కాదండి ఎటువంటి పంటల్లోనా సరే మీకు ఎటువంటి సందేహాలున్నా నేను రీసెర్చ్ చేసి అలాగే వివిధ రకాల ప్రాంతాల నుంచి మ్యాటర్ సేకరించి మీకు కంప్లీట్ గైడెన్స్ ఇస్తానండి. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మన తోటి రైతులకు మన వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్, ధన్యవాదములు.